ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఈ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించడం జరిగింది. ఈ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం నుంచి అత్యంత నాణ్యమైనటువంటి, అంటే బాగా క్వాలిటీ ఎక్కువగా ఉండే అత్యంత నాణ్యమైనటువంటి ఇనుము ఉక్కు అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం నుంచి రావడం జరుగుతుంది. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం నుంచి రావడం జరుగుతుంది. ఇది ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించి. భారతదేశంలో మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఏంటి? పోర్టో నోవో వద్ద స్థాపించారు. పోర్టో నోవో ఏ రాష్ట్రం? బెంగాల్ రాష్ట్రం. ఎవరు స్థాపించారు భారతదేశంలో మొదట? బ్రిటిష్ వారు స్థాపించడం జరిగింది. భారతదేశంలో పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు మొదట ఎవరు అంటే బ్రిటిష్ వారు స్థాపించడం జరిగింది. బ్రిటిష్ వారు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ అల్యూమినియం పరిశ్రమ. అల్యూమినియం పరిశ్రమ. అల్యూమినియం తెలుసు కదా మనకు. అల్యూమినియం అనేటువంటిది మీకు బాక్సైట్ తెలుసా? బాక్సైట్ తెలుసు కదా. బాక్సైట్ అనేటువంటి దాని నుంచి, అంటే బాక్సైట్ లో ఉండేటువంటి మెయిన్ ఎలిమెంట్ ఏంటి? అల్యూమినియం అనేటువంటిది. బాక్సైట్ లో ఉండేటువంటి మెయిన్ ఎలిమెంట్ ఏంటి అంటే అల్యూమినియం అనేటువంటిది. ఈ అల్యూమినియం అనేటువంటిది, ఈ అల్యూమినియం పరిశ్రమను మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు 1937 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు 1937 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ అనేటువంటి ప్రాంతంలో, బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న జాయక్ నగర్ అనేటువంటి ఊరిలో నిర్మించడం జరిగింది. అల్యూమినియం పరిశ్రమ. అల్యూమినియం పరిశ్రమను 1937 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో అసన్సోల్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న జాయక్ నగర్లో నిర్మించడం జరిగింది. అంటే అల్యూమినియం పరిశ్రమను భారతదేశంలో ఏర్పాటు చేసిన వాళ్ళు బ్రిటిష్ వారు. మొట్టమొదటిసారిగా అల్యూమినియం పరిశ్రమను 1937 సంవత్సరం అసన్సోల్ వద్ద, అంటే అసన్సోల్ కు దగ్గరగా ఉన్న జాయక్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలో అంటే బెంగాల్ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో అంటే బెంగాల్ రాష్ట్రంలో. ఈ బెంగాల్ రాష్ట్రంలో అల్యూమినియం కంపెనీని ఏం పేరుతో ఏర్పాటు చేశారు అంటే ఇండాల్, ఇండియన్ అల్యూమినియం కంపెనీ. ఇండియన్ అల్యూమినియం కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ అల్యూమినియం కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండియన్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది 1938 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలోని హీరాకుడ్ వద్ద, అదేవిధంగా కేరళ రాష్ట్రంలోని ఆలూపురం వద్ద ఇండియన్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది 2 అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ చూద్దామండి. ఇండియన్ అల్యూమినియం కంపెనీని 1937 సంవత్సరంలో బ్రిటిష్ వారు బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న జాయక్ నగర్లో నిర్మించడం జరిగింది. ఈ ఇండియన్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది భారతదేశంలో అల్యూమినియం కర్మాగారాలు ఏర్పాటు చేస్తుంది. ఈ ఇండియన్ అల్యూమినియం కంపెనీ ఇండాల్ అనేటువంటిది 1938 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలోని హీరాకుడ్ వద్ద, కేరళ రాష్ట్రంలోని ఆలూపురం వద్ద 2 అల్యూమినియం పరిశ్రమలను స్థాపించడం జరిగింది. భారతదేశంలో
అల్యూమినియం పరిశ్రమలని కంట్రోల్ చేసేటువంటి సంస్థ, లేకపోతే అల్యూమినియం పరిశ్రమల్ని అభివృద్ధి చేసేటువంటి సంస్థ ఇండియన్ అల్యూమినియం కంపెనీ, ఇండాల్ అనేటువంటిది. ఇండాల్ అనేటువంటిది ఇండియన్ అల్యూమినియం కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1937 సంవత్సరంలో. ఈ ఇండాల్ అల్యూమినియం కంపెనీ మొదటిసారి 1938లో రెండు అల్యూమినియం కర్మాగారాలు, అల్యూమినియం పరిశ్రమలను స్థాపించడం జరిగింది. ఈ భారతదేశంలో ప్రముఖమైనటువంటి అల్యూమినియం పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, భారతదేశంలో ప్రముఖమైనటువంటి అల్యూమినియం పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, హిండాల్కో, హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ, హిండాల్కో అంటే హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ. ఈ హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది రేణుకూట్ వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. హిండాల్కో అంటే హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ అనేటువంటి దాన్ని రేణుకూట్ వద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. హిందాల్కో అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. బాల్కో, భారత్ అల్యూమినియం కంపెనీ. బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీ. ఈ బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీకి 2 చోట్ల ఫ్యాక్టరీలు ఉంటాయి. అవి రత్నగిరి అంటే మహారాష్ట్రలో, కోర్బా అంటే ఎక్కడ అంటే ఒరిస్సా రాష్ట్రంలో. బాల్కో అనేటువంటిది 2 చోట్ల ఈ ఇనుము. బాల్కో అనేటువంటిది ఒరిస్సా కాదండి, కోర్బా ఛత్తీస్గఢ్ అండి. కోర్బా అనేటువంటిది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. భారత్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది 2 చోట్ల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది. రత్నగిరి అంటే మహారాష్ట్ర, కోర్బా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అదేవిధంగా నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ. నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ అనేటువంటిది దామన్ జోడి అనేటువంటి ప్రాంతం. దామన్ జోడి అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. నాల్కో అనేటువంటిది దామన్ జోడి దగ్గర ఉంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ దామన్ జోడి వద్ద ఏర్పాటు చేశారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా 4వది మాల్కో, మెట్టూరు అల్యూమినియం కంపెనీ. మాల్కో అంటే మెట్టూరు, లేకపోతే మెట్టూరు అల్యూమినియం కంపెనీ అనేటువంటిది మెట్టూరు, తమిళనాడు వద్ద పరిశ్రమ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖమైనటువంటి అల్యూమినియం పరిశ్రమలు 4. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖమైనటువంటి అల్యూమినియం పరిశ్రమలు 4. హిందాల్కో అంటే హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ ఎక్కడ ఉంది అంటే రేణుకూట్ వద్ద ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీ ఎక్కడ ఉంది అంటే రత్నగిరి మహారాష్ట్రలో, కోర్బా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అదేవిధంగా నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ ఎక్కడ ఉంది అంటే దామన్ జోడి అనేటువంటి ప్రాంతం. ఏ రాష్ట్రము అంటే ఒరిస్సా రాష్ట్రం. మాల్కో అంటే మెట్టూరు అల్యూమినియం కంపెనీ ఎక్కడ ఉంది అంటే మెట్టూరు వద్ద ఉంది. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం. ఏ రాష్ట్రము అంటే తమిళనాడు రాష్ట్రం. ఇలా భారతదేశంలో అల్యూమినియం పరిశ్రమ అనేటువంటిది అభివృద్ధి చెందింది. భారతదేశంలో అల్యూమినియం పరిశ్రమను మొదట ఎక్కడ ఏర్పాటు చేశారు? అసన్సోల్ దగ్గర ఉన్న జాయక్ నగర్ అనేటువంటి ప్లేస్ లో. ఏ సంవత్సరం? 1900. ఆ సంస్థ పేరేంటి?
హిండాల్కో. అంటే హిండాల్ అంటే ఏంటి? ఇండియన్ అల్యూమినియం. ఈ ఇండియన్ అల్యూమినియం కంపెనీ 1938 సంవత్సరంలో ఎక్కడ కర్మాగారాలు స్థాపించింది? ఎక్కడ స్థాపించింది? హీరాకుడ్ అనేటువంటి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఆలూపురం ఏ రాష్ట్రంలో ఉంటుంది? కేరళ. ఈ రెండు చోట్ల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది ఇండియన్ అల్యూమినియం కంపెనీ. ఏ సంవత్సరం అంటే 1938. ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ అల్యూమినియం పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయంటే హిందాల్కో, బాల్కో, నాల్కో, మాల్కో అనేటువంటివి ఇవి ప్రముఖ అల్యూమినియం పరిశ్రమలు. ఇది అల్యూమినియం పరిశ్రమలకు. జస్ట్ ఇక్కడ ఏం చెప్తాము అంటే పరిశ్రమలు అవి ఎక్కడున్నాయో చెప్తాం. తర్వాత మనకు ఖనిజాలు అనేటువంటిది వచ్చినప్పుడు ఖనిజాలు ఇనుము అనేటువంటిది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది, ఏ రాష్ట్రంలో నిల్వలు ఉన్నాయి. అల్యూమినియం ఎక్కువగా ఏ రాష్ట్రంలో నిల్వలు ఉన్నాయి, ఏ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, అది రాష్ట్రాలు ఎక్కువ ఉత్పత్తి, అవన్నీ కూడా ఖనిజాలు టాపిక్లో చెప్పుకుందాం. ఇక్కడ పరిశ్రమల గురించే చెప్పుకుందాం. పరిశ్రమలు అంటే అల్యూమినియం పరిశ్రమ చూసాం, ఇంతకుముందు ఇనుము ఉక్కు కర్మాగారాలు, ఇనుము ఉక్కు పరిశ్రమలు చూసాం. మనకు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడు అంటే ఈ పరిశ్రమలు అనేటువంటి దగ్గర ఎటువంటి క్వశ్చన్లు వస్తాయంటే మొదట ఎక్కడ స్థాపించారు చాలా చాలా ఇంపార్టెంట్. మొదట స్థాపించినటువంటి పరిశ్రమ చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు ఇంతకుముందు ఇనుము ఉక్కు కర్మాగారాలు అయితే ఏ దేశం సహాయంతో నిర్మిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశం సహాయంతో నిర్మిస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఉంది. అల్యూమినియం పరిశ్రమలు అంటే నాల్కో అల్యూమినియం పరిశ్రమ ఎక్కడ ఉంది, బాల్కో అల్యూమినియం పరిశ్రమ ఎక్కడ ఉంది, హిందాల్కో ఎక్కడ ఉంది, ఇటువంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు కాబట్టి మనము అంటే ఒక 2-3 ప్రీవియస్ పేపర్లు చూస్తే అర్థమవుతుంది మనకు పరిశ్రమల్లో ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడు అనేటువంటిది. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం చేసిన వ్యక్తి ఆయన యొక్క అంటే ఏ నినాదంతో వీళ్ళందరూ ఉద్యమాలు చేశారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం. ఈ ఉద్యమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కాసు 1968 అని చెప్పింటారు. 1968 విశాఖ ఉక్కు ఉద్యమం చేశారు తెన్నేటి విశ్వనాథం నేతృత్వంలో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానంద రెడ్డి. మనకు చెప్పానండి, కాసు బ్రహ్మానంద రెడ్డి. ఇవన్నీ ఎక్కడ చెప్పానంటే బైఫర్కేషన్ చెప్పినప్పుడు, ముఖ్యమంత్రుల లిస్ట్ అన్నీ కూడా చెప్పినప్పుడు అక్కడ చెప్పాను. చూడండి, బైఫర్కేషన్ చెప్పినప్పుడు ముఖ్యమంత్రుల దగ్గర చెప్తాను, ఆ ముఖ్యమంత్రి కాలంలో జరిగిన ప్రముఖ సంఘటనలు అని చెప్పింటాను. నెక్స్ట్ అల్యూమినియం పరిశ్రమ తర్వాత రాగి పరిశ్రమ, కాపర్ పరిశ్రమ, ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవేనండి. మెయిన్ ఇనుము ఉక్కు కర్మాగారమే. నెక్స్ట్ రాగి పరిశ్రమ. రాగి పరిశ్రమ అనేటువంటిది, కాపర్ ఇండస్ట్రీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా జార్ఖండ్ రాష్ట్రంలోని ఘటశిల అనేటువంటి ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ఘటశిల అనేటువంటి ప్రాంతంలో, జార్ఖండ్ రాష్ట్రంలోని ఘటశిల అనేటువంటి ప్రాంతంలో మొదటి కాపర్ ఇండస్ట్రీని స్థాపించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో రాగి ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? రాగి ఎక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది? గుంటూరు దగ్గర అగ్నిగుండాల, గుంటూరు దగ్గర అగ్నిగుండాల. నెల్లూరు కూడా అండి, నెల్లూరు గుంటూరు దగ్గర రాగి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అదే భారతదేశంలో అయితే రాజస్థాన్లోని కేత్రి గనులు, రాజస్థాన్లోని కేత్రి గనులు దేనికి ప్రసిద్ధి? రాగికి ప్రసిద్ధి. రాజస్థాన్లోని కేత్రి గనులు అనేటువంటివి రాగికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో మొదటి రాగి పరిశ్రమ అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలోని ఘటశిల అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ఘటశిల అనేటువంటి ప్రాంతంలో రాగి పరిశ్రమను ఏర్పాటు చేశారు. భారతదేశంలో రాగి అనేటువంటిది ఎక్కువగా కేత్రి గనుల నుంచి లభ్యమవుతుంది. కేత్రి గనులు ఏ రాష్ట్రము అంటే రాజస్థాన్ రాష్ట్రం. కేత్రి గనులు ఏ రాష్ట్రము అంటే రాజస్థాన్ రాష్ట్రం.
దీనితో పాటు లెడ్ పరిశ్రమ, జింకు పరిశ్రమ. లెడ్, జింకు పరిశ్రమ. లెడ్ అంటే సీసం, లెడ్ అంటే సీసం. ఈ లెడ్ పరిశ్రమ అంటే పీబీ అంటే ప్లంబం అని పిలుస్తాం. లెడ్ను పీబీ, ప్లంబం అని పిలుస్తాం. ఈ లెడ్ పరిశ్రమ, జింకు పరిశ్రమ అనేటువంటివి ఇవి కూడా జార్ఖండ్ రాష్ట్రంలో టండూలా అనేటువంటి ప్లేస్లో, జార్ఖండ్ రాష్ట్రంలో టండూలా అనేటువంటి ప్లేస్లో మొదటిసారి సీసం మరియు జింకు పరిశ్రమలు స్థాపించడం జరిగింది. లెడ్ మరియు జింకు పరిశ్రమను మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రంలో టండూలా అనేటువంటి ప్లేస్లో స్థాపించడం జరిగింది. మొదటి కాపర్ పరిశ్రమ అనేటువంటిది ఘటశిల అనేటువంటి ప్రాంతం, జార్ఖండ్ రాష్ట్రం. మొదటి సీసం మరియు జింకు పరిశ్రమ అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రం టండూలా అనేటువంటి ప్లేస్లో నిర్మించడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం టండూలా అనేటువంటి ప్లేస్లో నిర్మించడం జరిగింది. ఈ ప్లంబం మరియు అంటే సీసం మరియు జింకు ఎక్కువగా అంటే రాజస్థాన్ రాష్ట్రం ప్రొడ్యూస్ చేస్తుంది. సీసం మరియు జింక్ అనేటువంటిది ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుంది. సీసం మరియు జింకు రెండు కూడా ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి అంటే రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవడం జరుగుతుంది. నెక్స్ట్ సిమెంట్ పరిశ్రమ. సిమెంట్ పరిశ్రమ భారతదేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమని 1903వ సంవత్సరంలో మద్రాస్ వద్ద నిర్మించడం జరిగింది. భారతదేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమని 1903వ సంవత్సరంలో మద్రాస్ వద్ద నిర్మించడం జరిగింది. కాకపోతే ఈ మద్రాస్ వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ అనేటువంటిది మూసివేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిశ్రమ కాదు, దీనిని వెంటనే మూసేయడం జరిగింది. పూర్తి స్థాయిలో భారతదేశంలో సిమెంట్ పరిశ్రమని 1912వ సంవత్సరంలో పోరుబందర్ వద్ద, గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ వద్ద నిర్మించడం జరిగింది. మనకి ఎగ్జామ్లో మొదటి సిమెంట్ పరిశ్రమ అంటే ఖచ్చితంగా ఇదే పెట్టాలి. మద్రాస్ వద్ద 1903వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమ అనేటువంటిది మద్రాస్ వద్ద 1903వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి సిమెంట్ కర్మాగారాన్ని 1912వ సంవత్సరంలో పోరుబందర్ వద్ద నిర్మించడం జరిగింది. 1912వ సంవత్సరంలో పోరుబందర్ వద్ద నిర్మించడం జరిగింది. భారతదేశంలో సిమెంటును ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రం తమిళనాడు అనేటువంటిది. భారతదేశంలో సిమెంటును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తమిళనాడు అనేటువంటిది. ఇప్పుడు ఇనుము ఉక్కు కర్మాగారం, అల్యూమినియం పరిశ్రమ, దానితో పాటు రాగి పరిశ్రమ, దానితో పాటు సీసం మరియు జింకు పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు ఇవన్నీ కూడా ఖనిజాల మీద ఆధారపడుతున్నాయి కాబట్టి వీటిని ఖనిజాధార పరిశ్రమలు అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఖనిజాల మీద ఆధారపడుతున్నాయి కాబట్టి ఖనిజాధార పరిశ్రమలు అని పిలుస్తాం. మనకు బాగా ఇంపార్టెంట్ ఒకటేనండి, ఇనుము ఉక్కు పరిశ్రమను మాత్రం బాగా నేర్చుకోండి. మిగతావన్నీ కూడా మొదట ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటి ప్లేస్ నేర్చుకోండి. మొదట ఎక్కడ ఏర్పాటు చేశారు, ఖనిజాలు అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు ఏ రాష్ట్రం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనేటువంటిది అక్కడ నేర్చుకుందాం. ఇక్కడ మొదట ఎప్పుడు ఏర్పాటు చేశారు, ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, వీటి వరకు నేర్చుకోండి పరిశ్రమలు అనేటువంటి దగ్గర. నెక్స్ట్ ఖనిజాధార పరిశ్రమల తర్వాత వ్యవసాయ ఆధార పరిశ్రమలు. వ్యవసాయ ఆధార పరిశ్రమలు వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో మొదటిది నూలు వస్త్ర పరిశ్రమ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది
అసలు టెక్స్టైల్ అనేటువంటి పదం టెక్స్చర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. టెక్స్టైల్ అనేటువంటి పదం టెక్స్చర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. టెక్స్చర్ అంటే అర్థం ఏంటి అంటే అల్లిక, వీవ్ అని అర్థం. అల్లిక. టెక్స్చర్ అంటే అర్థం ఏంటి అంటే అల్లిక, బట్టలు నేయడం అని అర్థం. నూలు వస్త్ర పరిశ్రమ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ అనేటువంటి పదం టెక్స్చర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. టెక్స్చర్ అంటే అల్లిక అని అర్థం. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసినటువంటి ముడి పదార్థం పత్తి. కాటనే కదా. నూలు వస్త్రాలు అంటే దేనితో నేయబడిన వస్త్రాలు? పత్తితో నేసిన వస్త్రాలు, కాటన్తో నేసిన వస్త్రాలు అని అర్థం. పట్టు పరిశ్రమ వేరు, అది సిల్క్ వస్త్రాలు. పట్టుతో నేసినటువంటి వస్త్రాలు సిల్క్ వస్త్రాలు, అవి వేరు. ఉన్ని వస్త్రాలు, ఊలు అనేటువంటిది అది వేరు. ఊలు అనేటువంటి ఉన్ని వేరు. ఊలు వస్త్రాలు అనేటువంటివి జంతువుల చర్మాలతో చేస్తారు. నూలు వస్త్రాలు అనేటువంటివి పత్తితో చేస్తారు, కాటన్తో చేస్తారు. సిల్క్ వస్త్రాలు అనేటువంటివి పట్టుతో చేస్తారు. సిల్క్ వస్త్రాలు అనేటువంటివి పట్టుతో చేయడం జరిగింది. నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? పత్తి ఎక్కువగా ఎక్కడ పొందుతుందో, పత్తి ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో పత్తిని ఎక్కువగా పండించే రాష్ట్రం గుజరాత్. భారతదేశంలో పత్తిని ఎక్కువగా పండించే రాష్ట్రం గుజరాత్. గుజరాత్ తర్వాత మహారాష్ట్ర. అంటే గుజరాత్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు పత్తిని ఎక్కువగా పండిస్తున్నాయి. అందుకే ఈ కాటన్ పరిశ్రమ అనేటువంటిది, నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో. ఎక్కువగా పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది. పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది. నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది ఎక్కువగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది అంటే పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది. అసలు నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది తూర్పు భారతదేశం కంటే కూడా పశ్చిమ భారతదేశంలో బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అంటే, పత్తి అనేటువంటిది పండాలి అంటే, పత్తి అనేటువంటిది పండాలి అంటే కొంచెం గట్టి ఉపరితలం, భూమి అనేటువంటిది కొంచెం గట్టిగా ఉండాలి. పృష్ఠభూమి అని పిలుస్తాం. పృష్ఠభూమి అంటే పత్తిని పండడానికి కొంచెం గట్టి నేలలు అనేటువంటి అవసరం అవుతాయి. కానీ తూర్పు భారతదేశంలో అదంతా కూడా, తూర్పు భారతదేశము అంటే ఇటువైపు బెంగాలు, బీహారు ఇటువైపు ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా గంగా నది డెల్టా ప్రాంతంలో ఉంటుంది. గంగా డెల్టా ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా ఒండ్రు నేలలు కలిగి ఉంటుంది. ఒండ్రు నేలలు అంటే ఏంటి అంటే నదుల ద్వారా కొట్టుకొచ్చినటువంటి మట్టితోటి ఏర్పడినటువంటి నేలలు. ఒండ్రు నేలలు అనేటువంటివి దేనిని బాగా పండిస్తాయి? వరిని పండించడానికి బాగా, అంటే వరికి బాగా ఫేమస్ ఒండ్రు నేలలు అనేటువంటివి. కానీ భారతదేశంలో నల్ల నేలలు అనేటువంటివి ఎక్కువగా ఏ రాష్ట్రము? మహారాష్ట్ర. అంతేనా? నల్ల నేలలు మీకు చెప్పింటాను చూడండి. రేగడి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో. ఇటువైపు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా నల్లరేగడి ఎక్కువగా ఉంటుంది. కర్ణాటకలో నల్లరేగడి ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఇటువైపు ఉండేటువంటి భూమి అనేటువంటిది, ఇటువైపు ఉండేటువంటి భూమి అనేటువంటిది కొంచెం గట్టి ఉపరితలాన్ని కలిగి ఉంటుంది, పృష్ఠభూమిని కలిగి ఉంటుంది, సారవంతమైన భూమి. ఇది పత్తి పంట పండడానికి అనుకూలం. కానీ తూర్పు భారతదేశంలో బెంగాల్, బీహార్ ప్రాంతంలో ఉండేటువంటి నేలలు అనేటువంటివి ఇవి సారవంతమైనవే, కానీ ఒండ్రు నేలలు, మెత్తటి భూములు. అవన్నీ కూడా దేనిని పండించడానికి ఉపయోగపడతాయంటే వరిని బాగా పండిస్తుంది తూర్పు భారతదేశం. పశ్చిమ భారతదేశంలో పత్తి అనేటువంటిది బాగా పండుతుంది. దీనితో పాటు ఒక కారణం అంటే గట్టి ఉపరితలం కలిగి ఉండడం, గట్టి పృష్ఠభూమిని కలిగి ఉంది. దీనితో పాటు శ్రామికుల లభ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంది పశ్చిమ భారతదేశంలో. అంటే ఈ వస్త్రాలు తయారు చేయడానికి కావలసినటువంటి ఫ్యాక్టరీలో పనిచేయడానికి శ్రామికుల లభ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంది. దీనితో పాటు ఈ
ఈ పరిశ్రమలు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయ్యాయో ఆ ప్రాంతంలో నౌకా పట్టణాలు అనేటువంటివి బాగా, నౌకా ఓడరేవులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓడరేవుల నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఓడరేవులు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. బొంబాయి ఓడరేవు ఉంది, నవగా ఓడరేవు ఉంది, అదేవిధంగా కాండ్లా ఓడరేవు ఉంది, చాలా అక్కడక్కడే మార్మగోవా ఓడరేవు ఉంది. అక్కడక్కడే అనేక ఓడరేవు పట్టణాలు ఉండడంతో ఈ ప్రాంతంలో పశ్చిమ భారతదేశంలో ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందింది. నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది తూర్పు ప్రాంతం కంటే కూడా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. నూలు వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడంతా కూడా కాటన్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందింది. కానీ ప్రధానంగా నూలు వస్త్ర పరిశ్రమ అంటే గుజరాత్, మహారాష్ట్ర. అసలు నూలు వస్త్ర పరిశ్రమ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేస్లో. పోస్ట్ గ్లాస్టర్ ఎక్కడుంది? పోస్ట్ గ్లాస్టర్ బెంగాల్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారంటే పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేసు. పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి స్థలము ఈ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు దగ్గరగా ఉంది. బెంగాల్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేస్లో మొదటిసారి నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ వారు. ఇది అంతగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ కాదు, కానీ ఇనీషియల్గా పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది 1854 సంవత్సరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది 1854 సంవత్సరంలో సిఎన్ దేవార్ అనేటువంటి వ్యక్తి, సిఎన్ దేవార్ అనేటువంటి పార్సీ పెట్టుబడిదారుడు బొంబాయిలో నిర్మించడం జరిగింది. భారతదేశంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నూలు వస్త్ర పరిశ్రమను బొంబాయి రాష్ట్రంలో 1854 సంవత్సరంలో సిఎం దేవార్ అనేటువంటి పార్సీ పెట్టుబడిదారుడు నిర్మించడం జరిగింది. మీకు పారసీకులు లేకపోతే పార్సీలు అనేటువంటి వాళ్ళు ఇరాన్ నుంచి వలస వచ్చారని, ఎక్కువగా ఏ రాష్ట్రంలో నివసించారు? మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఎక్కువగా ఎక్కడున్నారు అంటే మహారాష్ట్ర, బొంబాయి పరిసర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అటువంటి పార్సీ పెట్టుబడిదారుడు సిఎం దేవార్ అనేటువంటి వ్యక్తి బొంబాయిలో 1854 సంవత్సరంలో మొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. 1858 సంవత్సరంలో అహ్మదాబాద్ వద్ద నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు. 1860 సంవత్సరంలో సూరత్ వద్ద కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1854 సంవత్సరంలో బొంబాయి వద్ద పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు. 1858లో అహ్మదాబాద్ వద్ద, 1860లో సూరత్ వద్ద నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా, ఈ పరిశ్రమలన్నీ కూడా పశ్చిమ భారతదేశంలో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమ ఏంటి అంటే, భారతదేశంలో మొదటి అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఏంటి అంటే నూలు వస్త్ర పరిశ్రమ. ఇంతకు ముందు ఏముండేది అంటే చేనేత పరిశ్రమ, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అనేటివి చేనేత పరిశ్రమలు ఉండేటివి.
కానీ చేనేత పరిశ్రమల స్థానంలో ఏమి బాగా అభివృద్ధి చెందాయంటే నూలు వస్త్ర పరిశ్రమ. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమ ఏంటి? నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది. భారతదేశంలో మొదట అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఏంటి? నూలు వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. నూలు వస్త్ర పరిశ్రమ అంటేనే జౌలి పరిశ్రమ. జౌలి అన్న నూలు వస్త్రం అన్న రెండు ఒకటేనండి. ఈ జౌలి పరిశ్రమ లేకపోతే నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 45 మిలియన్ల మంది ఈ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. 45 మిలియన్ల మంది అంటే 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఏ పరిశ్రమ అంటే నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది. అదేవిధంగా భారతదేశం యొక్క జీడిపిలో దాదాపు 3% జీడిపి అనేటువంటిది ఈ వస్త్ర పరిశ్రమ నుంచే వస్తుంది. భారతదేశంలోని మొత్తం జీడిపిలో భారతదేశంలోని మొత్తం జీడిపి 1,00,000 కోట్లు అంటే దాంట్లో 3,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నూలు వస్త్ర పరిశ్రమ నుంచి వస్తుంది. భారతదేశంలోని మొత్తం జీడిపిలో 3% ఇక్కడి నుంచే వస్తుంది. దాదాపు 45 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. భారతదేశంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన మొదటి పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ ఎన్ని అన్నా కూడా జౌలి పరిశ్రమ. భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పత్తి పంటను పండించింది ఎవరు? సింధు ప్రజలు కదా. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పత్తి పంటను పండించింది ఎవరు? సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. ఈ సింధు ప్రజలు తయారు చేసినటువంటి వస్త్రము క్యాలికో గుడ్డ, రంగు గుడ్డ అనేటువంటిది. రంగు గుడ్డ అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే ఈజిప్టులో దొరికింది. నైలు నది పరివాహక ప్రాంతంలో దొరికింది. అంటే అర్థం ఏంటి? సింధు ప్రజలు అప్పటిలోనే బట్టలు నేసేవాళ్ళని, సింధు ప్రజలు వస్త్రాలు నేసి వాటిని ఎగుమతి చేసేవారని. ఎగుమతి ఎక్కడికి చేశారు అంటే ఈజిప్టుకు చేసేవారని. మీకు సింధు నాగరికతతో పాటు కొన్ని నాగరికతలు చెప్పింటారు. సింధు నాగరికతనే హరప్పా నాగరికత అని పిలిచాం. దీనితో పాటు మెసపటోమియా నాగరికత లేకపోతే సుమేరియా నాగరికత అని పిలిచాం. మెసపటోమియా నాగరికత అనే ఎక్కడుంది అంటే ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో ఉంది. దీనితో పాటు ఈజిప్టు నాగరికత నైలు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. ఈజిప్టు నాగరికత అనేటువంటిది నైలు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. చైనా నాగరికత అనేటువంటిది హుయాంగుహో నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. హుయాంగుహో నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. ఈ నాగరికతలన్నీ కూడా నదుల పక్కనే అభివృద్ధి చెందాయి. ఈ సింధు నాగరికత అనేటువంటి ఈ సింధు నాగరికత ప్రజలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించారు. ఈ పత్తి నుంచి అంటే కాటన్ నుంచి వస్త్రాలు తయారు చేయడం వీళ్ళకు తెలుసు. ఈ పత్తి నుంచి వీళ్ళు తయారు చేసినటువంటి వస్త్రం అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే ఈజిప్టులో దొరికింది. అంటే వీళ్ళు తయారు చేసిన గుడ్డలు ఈజిప్టులో దొరికాయి కాబట్టి ఈజిప్టుకు భారతదేశానికి బిజినెస్ జరిగేది, వ్యాపారం జరిగేది, ఎగుమతి దిగుమతులు జరిగేది అని తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ ఏంటి అంటే వస్త్ర పరిశ్రమ అనేటువంటిది. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో మొదట పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి నూలు వస్త్ర పరిశ్రమను ఎక్కడ స్థాపించారు అంటే బొంబాయిలో స్థాపించారు. ఏ సంవత్సరము అంటే 1854 సంవత్సరం. అదేవిధంగా అహ్మదాబాద్లో నూలు వస్త్ర కర్మాగారాన్ని 1858, 1860లో సూరత్ వద్ద వస్త్ర పరిశ్రమను స్థాపించడం జరిగింది. భారతదేశంలోని మొదటి నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించారు అంటే పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేస్. పోస్ట్ గ్లాస్టర్ ఎక్కడ ఉంది అంటే బెంగాల్ దగ్గర ఉంది. బెంగాల్ రాష్ట్రంలో ఉండేది పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేస్. బెంగాల్ దగ్గర పోస్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్లేస్ ఉండేది. అక్కడ నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువగా వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మాంచెస్టర్.
ప్రపంచంలో ఎక్కువగా వస్త్రాలకు అంటే ఫేమస్ అయినటువంటి ప్రాంతం ఏంటి అంటే బ్రిటన్లోని మాంచెస్టర్ అనేటువంటి ప్లేసు. ఉప్పుకు బాగా ఫేమస్ ఏమని చెప్పాను? లివర్పూల్ అని చెప్పాను. అదే వస్త్రాలకు బాగా ఫేమస్ ఏంటి అంటే మాంచెస్టర్ అనేటువంటి ప్రాంతం. ఈ మాంచెస్టర్ అనేటువంటి ప్రాంతంలో వస్త్రాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి భారతదేశంలో వస్త్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే అహ్మదాబాద్ పట్టణాన్ని ఇండియన్ మాంచెస్టర్ అని పిలుస్తారు. ఇండియన్ మాంచెస్టర్గా పిలువబడేటువంటి ప్రాంతం ఏంటి అంటే అహ్మదాబాద్ అనేటువంటిది. ఇండియన్ మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తారు అంటే అహ్మదాబాద్ను పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సౌత్ ఇండియన్ మాంచెస్టర్ కోయంబత్తూర్. సౌత్ ఇండియన్ మాంచెస్టర్, దక్షిణ భారతదేశ మాంచెస్టర్ ఏంటి అంటే కోయంబత్తూర్ అనేటువంటిది. సౌత్ ఇండియన్ మాంచెస్టర్ కోయంబత్తూర్ అనేటువంటిది. అదేవిధంగా నార్త్ ఇండియన్ మాంచెస్టర్ కాన్పూర్ అనేటువంటిది. ఉత్తర భారతదేశ మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తారు అంటే కాన్పూర్ను పిలవడం జరుగుతుంది. భారతదేశం యొక్క మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తారు? అహ్మదాబాద్. కొన్ని బుక్కులో బొంబాయి ఉండిద్దండి, బొంబాయి రాంగ్ ఆన్సర్. భారతదేశపు మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తారు అంటే అహ్మదాబాద్ను పిలుస్తారు. మాంచెస్టర్ సిటీ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. సౌత్ ఇండియన్ మాంచెస్టర్ కోయంబత్తూర్. నార్త్ ఇండియన్ మాంచెస్టర్ కాన్పూర్ అనేటువంటిది. అదే ఆసియా మాంచెస్టర్ ఒసాకా. ఆసియా మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తారు అంటే ఒసాకా, జపాన్ దేశంలో ఉంటుందండి. ఆసియా మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తారు అంటే ఒసాకా పట్టణాన్ని పిలవడం జరుగుతుంది. ఆసియా మాంచెస్టర్ ఒసాకా ఏ దేశము అంటే జపాన్ దేశం. ఏ దేశము అంటే జపాన్ దేశం. ఇలా ప్రపంచంలో ఎక్కువగా వస్త్రాలు ఉత్పత్తి చేసే మాంచెస్టర్తో భారతదేశంలో ఉండేటువంటి అహ్మదాబాద్ పట్టణాన్ని పోల్చడం జరుగుతుంది. సౌత్ ఇండియన్ మాంచెస్టర్ కోయంబత్తూర్, నార్త్ ఇండియన్ మాంచెస్టర్ కాన్పూర్ అనేటువంటిది, ఆసియా మాంచెస్టర్ ఒసాకా అనేటువంటిది. భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో జీడిపికి వస్త్ర పరిశ్రమ నుంచి ఎంత ఆదాయం వస్తుంది? 3% ఆదాయం వస్తుంది. దాదాపు భారతదేశంలో ఎంతమంది ప్రజలు నూలు వస్త్ర పరిశ్రమ పైన ఆధారపడుతున్నారు? 4.5 కోట్ల మంది, 45 మిలియన్ల మంది. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటన్ పత్తి పండించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరిని పండించినటువంటి వాళ్ళు ఎక్కడ పండించారు? మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. చెప్పింటాను చూడండి, సింధు నాగరికత దగ్గర. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరి పండించినటువంటి ప్రాంతం మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. వరి పండించినటువంటి ప్రాంతం మెహర్గర్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బియ్యపు గింజలు అంటే వరి పండించిన ప్రాంతం అని కొల్దివా అనేటువంటి పేరు చెప్పింటాను చూడండి. అక్కడ బియ్యపు గింజలు లభించాయి. కొల్దివా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. కుండలు మొట్టమొదటిసారిగా తయారు చేసిన ప్రాంతం చోపాని మండో, ఉత్తరప్రదేశ్లో చెప్పింటాను. చోపాని మండో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన ప్రాంతం సింధు ప్రజలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరిని పండించిన ప్రాంతం మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. మెహర్గర్ అనేటువంటిది ప్రస్తుతం ఎక్కడ ఉంది? పాకిస్తాన్ దేశంలో ఉంది. ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ దేశంలో ఉంది. నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది ఏ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందింది? పశ్చిమ భారతదేశంలో పశ్చిమ భాగంలో అభివృద్ధి చెందింది. పశ్చిమ భాగంలో అభివృద్ధి చెందింది. ఈ పశ్చిమ భాగంలో కూడా ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో? గుజరాత్, మహారాష్ట్ర. గుజరాత్, మహారాష్ట్ర, దానితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలలో ఈ నూలు వస్త్ర పరిశ్రమ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ లేకపోతే నూలు వస్త్ర పరిశ్రమ. భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ
వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమని ఏమంటాం? జౌళి పరిశ్రమలు అని కూడా అనిపిస్తాం. జౌళి రంగం అంటాం చూడండి. జౌళి మినిస్టర్ అని చెప్తాం. స్మృతి ఇరానీ జౌళి మినిస్టర్ అని చెప్తాం. జౌళి అంటే ఈ వస్త్రాలకు సంబంధించినటువంటి మినిస్ట్రీ. ఇది నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించింది. 1997 సంవత్సరంలో మీరా సేద్ అనేటువంటి కమిటీని ఏర్పాటు చేశారు చేనేత రంగం పైన. మీరా సేద్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు 1997 సంవత్సరంలో. మీరా సేద్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు చేనేత రంగం పైకి. ఈ చేనేత రంగంలో మీరా సేద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మీరా సేద్ కమిటీ యొక్క సూచనల ప్రకారం నేషనల్ టెక్స్టైల్ పాలసీని ప్రకటిస్తున్నారు. మీకు ప్రతిసారి కూడా మా యొక్క పారిశ్రామిక విధానం ప్రకటిస్తున్నాము అని ఉంటుంది. మా యొక్క సేవారంగ విధానం పాలసీలు ప్రకటిస్తున్నారు. మా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇది. మీరు ఎప్పుడన్నా విన్నారా? సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, పారిశ్రామిక పాలసీ, సర్వీస్ సెక్టార్ పాలసీ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాలసీ ఉంటాయి. ఏంటి ఆ పాలసీలు అంటే, ఈ 2015 నుంచి 20 సంవత్సరాల వరకు పాలసీ పీరియడ్గా ఉంది. అంటే ఈ సంవత్సరం, ఈ మధ్య కాలంలో ఎన్ని పరిశ్రమలు స్థాపించాలి అనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఎంతమంది ప్రజలకు ఉపాధి కల్పించాలి అనుకుంటున్నారు, ఎంత ఎగుమతులు చేయాలి అనుకుంటున్నారు, దానితో పాటు ఇలా చేయాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ను అంటే అట్రాక్ట్ చేయాలి అంటే మేము మీకు కరెంటు ఫ్రీగా ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీగా ఇస్తాం, మీకు దానితో పాటు మీకు ఇంకా ఏదైనా పెట్టుబడి కావాలి అంటే మేము కూడా సహాయం చేస్తాం. అంటే ఈ పాలసీ ఇది. ఈ 2017-20 సంవత్సరాల మధ్య కాలంలో ఏం చేస్తాము ఈ సెక్టార్కు సంబంధించి అని ప్రకటించడాన్నే పాలసీలు అని పిలవడం జరుగుతుంది. ఇలా ఈ చేనేత వస్త్రాలకు సంబంధించి పాలసీని ఏ కమిటీ సూచన మేరకు చేశారు అంటే మీరా సేద్ కమిటీ. మీరా సేద్ కమిటీ 1997 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని ఏర్పాటు చేశారు అంటే చేనేత రంగంపై ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇప్పటికీ కూడా చేనేత వస్త్ర పరిశ్రమ అనేటువంటిది చాలా అంటే ఇప్పటికీ కూడా బాగా బ్యాక్వర్డ్లో ఉంది. ఈ చేనేత పని వారికి ఉపాధి లేకుండా పోతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా చేతితోటే వాళ్ళు వస్త్రాలు వేస్తూ ఉంటారు. వాళ్ళకు వస్త్రాలు వేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. దానితో వాళ్ళు వస్త్రాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అనేటువంటిది ఇప్పుడు నార్మల్గా దొరికేటువంటి వాటికంటే కూడా ఎక్కువ రేట్ ఉండడంతో వాటిని అంతగా లైక్ చేయరు అందరూ కూడా. ఇలా చేనేత పరిశ్రమ అనేటువంటిది బాగా వెనుకబడి ఉంది. అంటే చేనేత పరిశ్రమ మూతపడేటువంటి స్టేజ్లో ఉంది అని మీరా సేద్ కమిటీ చెప్పి దానిని అభివృద్ధి చెందించాలి, దానికి మళ్ళీ మనం సపోర్ట్ చేయాలి అంటే ఒక పాలసీని ప్రభుత్వం ప్రకటించాలి అని చెప్పింది. ఈ మీరా సేద్ కమిటీ సూచన మేరకే ఈ నేషనల్ టెక్స్టైల్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. నేషనల్ టెక్స్టైల్ కమిటీ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఇది నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి. నెక్స్ట్ జనపనార పరిశ్రమ. జనపనార పరిశ్రమ, జనుము జూట్ అండి, జూట్ మిల్స్ అని పిలుస్తాం కదా. జనుమును ఏమని పిలుస్తాము, జూట్ని ఏమని పిలుస్తాము అంటే గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తాం. జనుమును ఏమని పిలుస్తారండి? గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు. గోల్డెన్ ఫైబర్ అని దేన్ని పిలుస్తారు అంటే జనుమును పిలవడం జరుగుతుంది. బంగారు పీచు అని పిలుస్తాం. మనకు జనపనార సంచులు అని వింటాం. నారతో తయారు చేసినటువంటి సంచులు ఎక్కడి నుంచి తయారవుతాయంటే జూట్ నుంచే తయారవుతుంది. జూట్ అనేటువంటిది, ఈ జూటు పరిశ్రమలు అనేటువంటివి ఎక్కువగా ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందాయంటే బెంగాల్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందాయి.
ఎక్కువగా భారతదేశంలో ఈ జనపనార పరిశ్రమ కేంద్రీకృతమైనటువంటి రాష్ట్రం బెంగాల్ అనేటువంటిది, వెస్ట్ బెంగాల్ అనేటువంటిది. ఒకప్పుడు ఈ బెంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా జనపనార బాగా అభివృద్ధి, అంటే జనపనారను బాగా ప్రొడ్యూస్ చేసేటువంటి దేశాలు ఒకటి భారతదేశం అయితే రెండోది బంగ్లాదేశ్ అనేటువంటిది. ఒక్కసారి చెప్దాం. జనపనార పరిశ్రమ, జూట్ ఇండస్ట్రీ, జనుముని ఏమని పిలుస్తారు, జనపనారని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ ఫైబర్, బంగారు పీచు అని పిలవడం జరుగుతుంది. జనుమును గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు. జనపనార పరిశ్రమలో కేంద్రీకృతమైనటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. జనపనార పరిశ్రమ ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో అంటే ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. ఈ జనుము పరిశ్రమలు మొదటగా స్థాపించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వారు. జనుము పరిశ్రమలను మొదటగా స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ వారు. భారతదేశంలో మొట్టమొదటి జనుము పరిశ్రమ 1855 సంవత్సరం. భారతదేశంలో మొదటి జనుము పరిశ్రమ 1855 సంవత్సరం కోల్కతాకు దగ్గర ఉన్న రిష్రా అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కలకత్తాకు దగ్గరగా ఉన్న రిష్రా అనేటువంటి ప్రాంతంలో మొదటి జనుము పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి జనుము పరిశ్రమను 1855 సంవత్సరంలో రిష్రా అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనపనార పరిశ్రమ అనేటువంటిది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉంది అని చెప్పుకున్నాం. దేశ విభజన వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి పరిశ్రమ ఈ జనపనార పరిశ్రమ అనేటువంటిది. దేశ విభజన జరిగి 18% అంటే దేశ విభజన జరిగి 18% ప్రజలు అనేటువంటి వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్తే, 18% ప్రజలు పాకిస్తాన్కి వెళితే, దాదాపు 31% భూమి అనేటువంటిది ఎవరికి వెళ్ళింది అంటే పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. అంటే దేశ విభజన వల్ల 18% ప్రజలు మాత్రమే ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోతే 31% ఈ జనుము పండేటువంటి భూమి అంటే సారవంతమైనటువంటి జనుము పండేటువంటి భూమి 31% ఎవరికి వెళ్ళింది అంటే ఈ పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. అంటే జనుము పండేటువంటి భూమి ఇప్పుడు బంగ్లాదేశ్ జనుము పండేటువంటి భూమి బంగ్లాదేశ్కు ఎక్కువగా వెళ్ళిపోవడంతో భారతదేశంలో ఏ పరిశ్రమ ఈ దేశ విభజన వల్ల నష్టపోయింది అంటే జనపనార పరిశ్రమ. జనుము ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ప్రపంచంలో జనుమును ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశం భారతదేశం. ప్రపంచంలో జనుమును ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశం ఏంటి అంటే భారతదేశం. ఉత్పత్తి చేసేది భారతదేశం అయినప్పటికీ ఎగుమతి చేసేటువంటి దేశం మాత్రం బంగ్లాదేశ్. ప్రపంచంలో జనుమును ఎక్కువగా ఎగుమతి